భరత్, చెన్నైలో ఉన్నటువంటి పరిణామాలను మన స్పెషల్ కరెస్పాండెంట్ బుచ్చని చెప్పారు. అక్కడ ఆల్రెడీ ఆమె క్యాంప్లో కూడా ఇంకా మంతనాలు జరుగుతున్నాయి. శంగొట్టి అని లేదా ఇంకొకరిని ఎవరినో ఒకరిని ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది అంటున్నారు. అంటే ఆ ఎమ్మెల్యేలు మన ఇంతకుముందు జరిగిన చర్చలాగా వెంటనే ఆమెకి శిక్ష పడిన మరుక్షణం ఎమ్మెల్యేలు అందరూ వచ్చేస్తారట అనుకున్నారు. కానీ వాళ్ళు ఎవ్వరు కూడా బయటకు రాకుండా అక్కడే ఉన్నారు. ఇంకా శశికళ కూడా అదే రిసార్ట్లోనే ఉన్నారు. సో అక్కడ వేరే పేర్లు ప్రతిపాదనకు వస్తున్నాయి అంటున్నారు. అప్పుడు ఒకవేళ నిజంగా ఆమె ప్రతిపాదించిన వ్యక్తికి మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంటుందంటారా? సో సంగపై ఇక్కడ చూస్తే కనుక ఖచ్చితంగా ఎమ్మెల్యేలంతా కూడా శశికళ ఉన్నప్పుడు వేరు, శశికళ ప్రతిపాదించిన క్యాండిడేట్ వేరు. ఆల్రెడీ మనకు సమాచారం అంతుంది 5 నిమిషాల క్రితం మరొక ఎమ్మెల్యే చిన్నమ్మార్ అనే ఎమ్మెల్యే పన్నీర్ సెల్వం క్యాంపులో జాయిన్ అయినట్టు తెలుస్తుంది. సో ఈ ఉదయమే ఈ గంట వ్యవధిలోనే 2 ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వం వైపు వచ్చారు. ఎందుకంటే అధికారం ఉన్నంత వరకే ఎవరైనా ఉంటారు. మనం చూసాం నిన్నటి వరకు పోలీసులు ఏమన్నారు, ఆ రిసార్ట్స్ దగ్గరికి వెళ్ళి నిజంగా ఆ ఎమ్మెల్యేలు జన్నునే 119 మంది ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా వాళ్ళంతటా వాళ్ళే రిసార్ట్స్లో ఉన్నారని చెప్పారు. ఇవాళ శిక్ష పడగానే పోలీసులు ఎంతగా ఆ రిసార్ట్స్ లోపలికి వెళ్ళి దాన్ని తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్ళారు. సో బ్యూరోక్రసీ అయినా లేకపోతే ఈ ఎమ్మెల్యేలైనా రాజకీయాల్లో అల్టిమేట్గా ఎవరైనా వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటారు. ఎక్కడ సేఫ్గా ఉంటే ఎక్కడ ఈ టర్మ్ ఎమ్మెల్యేగా కంటిన్యూ కావాలి, మళ్ళీ నెక్స్ట్ ఎమ్మెల్యే కావాలి. సో ఎవరికి బలం ఉంటే అటువైపు జంప్ చేస్తారు. గతంలో ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు వివాదం వచ్చినా, ఇంతకుముందు ఇటువంటి సందర్భాల్లో వచ్చినా సరే, అఖిలేష్ యాదవ్ ములాయం సింగ్ యాదవ్ వ్యవహారంకి వచ్చినా క్రమక్రమంగా ఎవరి వైపు ఉంటే కనుక తమకు రాజకీయంగా ప్రయోజనం అని భావిస్తే ఎమ్మెల్యేలు అటువైపు వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు శశికళ వైపు ఉంటే రాజకీయంగా ప్రయోజనం లేదు, పబ్లిక్లో కూడా మంచి పేరు లేదు. సో ఖచ్చితంగా అటువైపు ఉండే అవకాశం లేదు. దానికి ఉదాహరణ ఇవాళ ఉదయం నుంచే 1 గంట లోపే 2 ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వం క్యాంప్లోకి వచ్చేశారు. సో ఇప్పుడు పోలీసులు కూడా మనం చూస్తున్నాం, నిన్నటి వరకు పోలీసులు ఎవరు కూడా పన్నీర్ సెల్వం మాట వినలేదు. ఒక దశలో చెన్నై పోలీస్ కమిషనర్ను బదిలీ చేయాలని పన్నీర్ సెల్వం భావించారు. తర్వాత డీజీపీ రాజేంద్రన్ కానీ చీఫ్ సెక్రటరీ కానీ వీళ్ళెవరు కూడా గవర్నర్ ఆదేశాలు ఇచ్చేంత వరకు కూడా రిసార్ట్స్కు వెళ్ళలేదు. వెళ్ళిన తర్వాత కూడా పోలీసులు నిన్న మద్రాస్ హైకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్లో మొత్తం ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా ఉన్నారన్నారు. మళ్ళీ ఇవాళ మొత్తం మంది ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా ఉంటే ఇప్పుడు తీర్పు వచ్చిన తర్వాత పోలీసులు ఎందుకు ఆ రిసార్ట్స్ తలుపు బద్దలు కొట్టడం, ఎందుకు వెళ్ళడం? ఎందుకంటే పోలీసులకు కూడా అక్కడ ఉన్న వాళ్ళకు కూడా అర్థమైంది పన్నీర్ సెల్వంకు గవర్నమెంట్ ఫామ్ చేసేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆయన గుడ్ లుక్స్లో ఉండాలి, గుడ్ లుక్స్లో ఉండలేకపోతే ఆయన వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు అన్న ఉద్దేశం కూడా ఉంటుంది. సో ఎమ్మెల్యేల పరిస్థితి కూడా అదే విధంగా ఉంటుంది. పొలిటికల్గా వాళ్లకు ఎటువైపు ప్రయోజనం ఉంటే అటువైపు ఉంటారు. సో ఇప్పుడు ఇది అన్నాడీఎంకే పార్టీ స్ప్లిట్ కావడం అంత ఈజీ కాదు. ఒకవేళ డిఎంకే వైపుకు ఎమ్మెల్యేలు వెళ్ళాలంటే అనర్హత వేటు వర్తించొద్దంటే 2/3 ఎమ్మెల్యేస్ వెళ్ళాలి. అంటే 135 మంది ఎమ్మెల్యేల్లో 91 మంది ఎమ్మెల్యేలు డిఎంకే వైపు వెళితేనే వాళ్ళ అనర్హత వేటు నుంచి తప్పించుకోగలుగుతారు. సో వాళ్ళ బెస్ట్ ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే పన్నీర్ సెల్వం వైపు వెళ్ళడం అన్నది వాళ్ళ ముందున్న ఉత్తమమైన అభిప్రాయం. ఎందుకంటే పబ్లిక్ సెంటిమెంట్ ఇప్పుడు పన్నీర్ సెల్వం వైపు ఉంది, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం అన్నది ఆప్షన్. సో వాళ్ళంతా కూడా నేనైతే అనుకోను శశికళ సపోర్ట్ చేసిన వ్యక్తిని సెంగొట్టినా లేకపోతే ఇంకా వేరే వ్యక్తి కనుక ప్రపోజ్ చేస్తే వాళ్ళంతా గంపగుత్తగా ఆయనకు సపోర్ట్ ఇస్తారని అనుకోను. ఖచ్చితంగా పన్నీర్ సెల్వం వైపు ఇంకా కూడా చేరికలు ఉంటాయి. ఎంపీలు ఆల్రెడీ 11 మంది వచ్చారు. కానీ అల్టిమేట్గా ఎవరి వైపు చేరినా, అటు శశికళ ప్రపోజ్ చేసే క్యాండిడేట్ వైపు చేరినా, పన్నీర్ సెల్వం వైపు చేరినా 117 మంది ఎమ్మెల్యేలు ఏదో ఒక వైపు ఉండాలి. 116 మంది ఉన్నా సరే అప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసేందుకు వీలుండదు. సో ఖచ్చితంగా ఎమ్మెల్యేలు రాబోయే రోజుల్లో ఈ 1-2 రోజులు చాలా కీలక పరిణామాలు. వన్స్ ఆ రిసార్ట్స్ నుంచి ఎమ్మెల్యేలు ఫ్రీ అయిన తర్వాత వాళ్ళ క్యాడర్ కానీ లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల ఒపీనియన్ తెలుసుకొని వాళ్ళు అటో ఇటో వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం వింటున్నాం ఎమ్మెల్యేలు ఎవరి దగ్గర కూడా సెల్ ఫోన్స్ లేవు, వాళ్ళను టీవీ చూసేందుకు కూడా అలో చేయట్లేదు అని చెప్తున్నారు. సో ఖచ్చితంగా పన్నీర్ సెల్వం క్యాంపుకు అయితే చేరికలు ఉంటాయి. ఆ చేరికలు 117 వరకు వస్తాయా లేకపోతే ఇక్కడ 117 కంటే తగ్గుతారా? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటే 125 మంది ఎమ్మెల్యేలు శశికళతో ఉన్నట్టు. ఆ 125 మంది ఎమ్మెల్యేల్లో ఇంకో 9 మంది ఎమ్మెల్యేలు ఇటువైపు వచ్చినా
అప్పుడు 116 మంది ఉన్నా శశికళ ప్రపోజ్ చేసే క్యాండిడేట్ సీఎం గారు. సో అల్టిమేట్గా మ్యాజిక్ ఫిగర్ను దృష్టిలో పెట్టుకొని ఈ ఎమ్మెల్యేలంతా కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. గవర్నర్ కూడా 1-2 డేస్లో నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు. గవర్నర్ విద్యాసాగర్ రావు త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకు తమిళనాడులో ఎందుకంటే జడ్జిమెంట్ వచ్చేసింది కాబట్టి ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందంటూ ఆయన ట్వీట్ చేశారు. గవర్నర్ సంబంధించిన వర్గాలు కూడా ఇదే చెప్తున్నాయి. వారం రోజులుగా అనవసరంగా బ్లేమ్ చేశారు. ఎందుకంటే ఇటువంటి జడ్జిమెంట్ వస్తుందని ఊహించే, ఎందుకంటే జడ్జిమెంట్ పెండింగ్లో ఉన్నది అని ఊహించే శశికళ కనీసం ఒక్కసారైనా సీఎం కావాలన్న ఉద్దేశంతోనే తీసుకున్నారు. బట్ రాజ్భవన్ ఇందుకు వేదిక కారాదన్న ఉద్దేశంతోనే ఉద్దేశపూర్వకంగానే ఈ విషయంలో కొంత ఆలస్యమైన సరైన నిర్ణయం తీసుకున్నాను అన్న భావనలో గవర్నర్ ఉన్నట్లు కూడా చెప్తున్నారు. బట్ ఇంకా డిలే అయితే ఉండకపోవచ్చు. 1-2 డేస్లో ఏదో ఒక నిర్ణయం తీసుకొని కనీసం ఒక వారం రోజులు టైం ఇచ్చి ఈ వారం రోజుల్లో విశ్వాస పరీక్ష ఫిక్స్ చేసి ఆ రోజులోపు ఎమ్మెల్యేల సపోర్టు ఎవరి వైపు ఉందో చేసే అవకాశం ఉంది. ఇక్కడ 2-3 కీలకం కాబోతున్నారు. ఒకటి డిఎంకే, రెండోది కాంగ్రెస్, మూడోది స్పీకర్. మన స్పీకర్ పాత్ర కూడా ఇక్కడ ఖచ్చితంగా ఈ విషయంలో వస్తారు. ఎందుకంటే విశ్వాస పరీక్ష నిర్వహించాల్సింది స్పీకరే. ఒకవేళ ఎమ్మెల్యేలు డిఎంకే వైపు వచ్చినా లేకపోతే డిఎంకే వాళ్ళు ఇటువైపు వచ్చినా అప్పుడు స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది కూడా చాలా కీలకం. ఎందుకంటే హౌస్కు సంబంధించి అల్టిమేట్గా స్పీకరే తుది నిర్ణయం. అనర్హత వేటు విషయంలో కూడా ముందుగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత అవసరమైతే కోర్టును ఆశ్రయించవచ్చు. భరత్, ఒక నిమిషం.